హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆగస్టు నెల ఆసరా పింఛను ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారండి. సో ఈ రోజు ఆగస్టు నెల ఆసరా పింఛన్లకు సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగిందనమాట. సో ఎవరైతే ఆగస్టు నెల ఆసరా పింఛన్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలకి వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆగస్టు నెల ఆసరా పింఛన్ అని కూడా ప్రభుత్వము ఈ రోజు నుంచి రిలీజ్ చేస్తుందన్నమాట. సో ఎవరైతే తెలంగాణలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆసరా పెన్షన్ తీసుకుంటారో అటువంటి వారికి ప్రభుత్వము ఈ రోజు నుంచి రిలీజ్ చేయబోతుంది అనమాట. సో ఎవరైతే మిగతా బ్యాంకుల నుంచి ఆసరా పింఛన్ తీసుకుంటారో అటువంటి వారికి రేపు ఎల్లుండి కూడా పెన్షన్ అని కూడా ప్రభుత్వము రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి. ప్రభుత్వం ఆసరా పింఛన్ అని కూడా ఒకేసారి రిలీజ్ చేస్తుందన్నమాట. అంటే బ్యాంకులకి ఒకేసారి రిలీజ్ చేస్తుందన్నమాట. కాకపోతే ఏవైతే బ్యాంకులు ఉంటాయో అటువంటి బ్యాంకులు మొత్తం అందరికీ కూడా ఒకేసారి రిలీజ్ చేయవన్నమాట. కొన్ని బ్యాంకులు ఒకసారి, మరికొన్ని బ్యాంకులు మరొకసారి పెన్షన్ అని కూడా రిలీజ్ చేస్తారన్నమాట. సో ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆసరా పింఛన్ అని కూడా రిలీజ్ చేయబోతుందన్నమాట. సో ఎవరైతే తెలంగాణలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పెన్షన్ తీసుకుంటారో అటువంటి వారు మాత్రం కొంచెం అలర్ట్గా ఉండండి. మిగతా బ్యాంకుల వారికి రేపు నుంచి పెన్షన్ అని కూడా అకౌంట్లో జమ చేయబోతున్నారన్నమాట. ఫ్రెండ్స్, తెలంగాణలో చాలా మంది పెంచిన కొత్త ఆసరా పింఛను ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారండి. సో ఈ రోజు కొత్త ఆసరా పింఛన్కు సంబంధించి కూడా ఒక అప్డేట్ రావడం జరిగిందన్నమాట. సో ఎవరైతే తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్ కోసం, అంటే పెంచిన కొత్త ఆసరా పింఛన్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వము ఒక భారీ గుడ్ న్యూస్ కూడా చెప్పిందనమాట. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, ఎవరైతే తెలంగాణలో ఆసరా పింఛన్ చేసిన దివ్యాంగ వృద్ధులు ఉంటారో అటువంటి వారికి సెప్టెంబర్ కాకుండా అక్టోబర్ నుంచి మనకి ఆసరా పింఛన్గా పెంచే విధంగా ప్రభుత్వము ఒక ప్లాన్ కూడా చేస్తూ ఉందండి. దాని గురించి రీసెంట్గా ప్రభుత్వము ఆసరా పింఛన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంకొక అప్డేట్ ఏమిటంటే, మీ యొక్క ఆసరా పింఛన్ పోయిన నెల పింఛన్ అనేది మీకు అకౌంట్లో పడిందో లేదో మీరు చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు అండి. అంటే ఎవరికైతే ఆగస్టు నెల ఆసరా పింఛన్ అకౌంట్కి రాలేదో అటువంటి వాడికి అసలు ఆగస్టు నెల ఆసరా పింఛన్ అనేది ప్రభుత్వం రిలీజ్ చేసిందో లేదో మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఎలా తెలుసుకోవాలంటే జస్ట్ ఏమీ లేదండి, మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసేసి అందులో చేయూత పెన్షన్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ అవుతుందన్నమాట. చేయూత వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్తో కనవండి, లేదంటే పెన్షన్ ఐడితో కనవండి, లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు గత 6 నెలల్లో పెన్షన్ ఎప్పుడు పడింది మొత్తం ఏంటి అదంతా కూడా డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ చూపిస్తారనమాట. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. సో ఎవరికైతే ఆధార్ కార్డు నెంబర్ లింక్ కాలేదో అటువంటి వాడు వెంటనే వెళ్ళి మీ యొక్క మండల పరిషత్ ఆఫీసులో, అంటే ఎంపీడీఓ ఆఫీస్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఆసరా పింఛన్కు ఆధార్ కార్డు నెంబర్ కనుక లింక్ అయితే మీకు ఫ్యూచర్ ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. అంటే ఇంకొక 10 సంవత్సరాల వరకు కూడా మీకు పెన్షన్ తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఎప్పటి వరకు ఎవరైతే ఆసరా పింఛన్కు ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదు అటువంటి వాళ్ళు వెంటనే వెళ్ళి మండల పరిషత్ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క ఆసరా పింఛన్కు ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఆసరా పింఛన్కు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో మీరు తెలుసుకోవాలంటే జస్ట్ ఏమీ లేదండి, మనకి క్రోమ్లోకి వెళ్ళి చేయూత పెన్షన్ వెబ్సైట్ ఓపెన్ చేసేసి అందులో మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ని కొట్టండి. నెంబర్ని కొట్టిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా వచ్చాయంటే తప్పకుండా మీ యొక్క ఆసరా పింఛన్కు మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది లింక్ అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలండి. అలా మీ యొక్క డీటెయిల్స్ చూపించలేదంటే మీ యొక్క ఆసరా పింఛన్కు ఆధార్ కార్డు నెంబర్ లింక్ కాలేదు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఆసరా పింఛన్కు ఆధార్ కార్డు నెంబర్ లింక్ అవుతుందో అటువంటి వాడికి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చక్కగా నీట్గా చూపిస్తారనమాట. ఎవరికైతే లింక్ కాలేదో అటువంటి వాళ్ళకు నో డేటా అని చెప్పేసి చూపిస్తారనమాట. ఇదే గుర్తండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఆసరా పింఛన్ తీసుకుంటారో అటువంటి వాడు తప్పకుండా వీడికి చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వీడియో కాదు, ఎవరైతే తెలంగాణలో ఆసరా పింఛన్ తీసుకుంటారో అటువంటి వారికి కూడా షేర్ చేయండి.